బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది కోర్టు. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా కోర్టు అయితే ఆదేశించింది. ఇటు కేసీఆర్ హరీష్ రావులకు హైకోర్టులో షాక్ ఎదురైందని చెప్పుకోవాలి. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తున్నాం ఇటు హైకోర్టులో అయితే ఏదైతే హరీష్ రావు కేసీఆర్ పిటిషన్ వేశారో దానికి సంబంధించి కూడా అసలు వాదనలు ఎలా జరిగాయి, ఇటు కోర్టు అయితే స్టే ఇవ్వలేము, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంటూ కూడా స్పష్టం చేసింది. కాబట్టి అసలు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి? నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు వాదనలు సాగాయి. ఇవాళ ఉదయం కూడా కాసేపు వాదనలు సాగాయి. చీఫ్ జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ దగ్గర ఈ వాదనలు వినిపించారు. ద్విసభ్య బెంచ్ ముందు కాళేశ్వరం కమిషన్కు సంబంధించిన రిపోర్ట్ని ప్రభుత్వం బయటపెట్టింది. ఆ రిపోర్ట్ని రద్దు చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తాము కరెక్ట్గానే కట్టమని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు రెండు వేర్వేరు రిట్ పిటిషన్లు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమని కాంగ్రెస్ ప్రభుత్వము వేధిస్తుందని చెప్పి కమిషన్ను వేసి కమిషన్ రిపోర్ట్ ద్వారా తమ పరువు తీస్తుందని చెప్పి నిన్న వాదనలు వినిపించారు. రామసుందరం సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు నుంచి హైదరాబాద్లో తీసుకొచ్చి వాళ్ళు వాదనలు వినిపించారు. సీనియర్ మరో పక్కన కమిషన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. రెండు రిట్ పిటిషన్ల పైన పూర్తిగా కమిషన్ నివేదిక నిలిపేయాలని చెప్పి వాళ్ళు వాదనలు వినిపించారు. అంటే ఇద్దరు కూడా వాదనలు వినిపించిన రామసుందరం ఏంటంటే నోటీసులు సరైన విధంలో ఇవ్వలేదని చెప్పారు. నివేదికను కూడా కేసీఆర్ హరీష్ రావుకు అందించలేదని చెప్పి వాదనలు వినిపించారు. అంటే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పవర్ పాయింట్ పైసని ఇచ్చింది, అది రాజకీయంగా నష్టం చేకూర్చేలా నివేదిక రూపొందించారు. అంటే కమిషన్ అనేది కేవలం తమ పైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే కమిషన్ను ఏర్పాటు చేసి వాళ్ళు నివేదిక తయారు చేశారని చెప్పారు. ఆ రద్దు చేయాలని చెప్పి కూడా వాదనలు వినిపించారు. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి పూర్తిగా రాజకీయ ఊహంతోనే కమిషన్ నియామకం జరిగిందని చెప్పి వాదనలు వినిపించారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ను నివేదిక రూపొందించడం కావచ్చు, వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజు ఒక పిల్లర్ కుంగింది, అంటే వర్షాకాలంలో అకాల వర్షాల కారణంగా కూలిందని చెప్పి కూడా రామసుందరం తన వాదనలు వినిపించారు. అంటే కుంగిపోవడానికి డిజైనింగ్ లోపం కానీ ఇంజనీరింగ్ లోపంతో సంబంధం లేదని చెప్పి కూడా వాదనలో పేర్కొన్నారు. అంటే నివేదిక కాపీలను తమకు అందజేయకుండా మీడియాకు అందజేయడంలో ఉద్దేశం కూడా అప్రతిష్ట పాలు చేయడమే, ఇది దురుద్దేశపూర్వతో కూడుకున్న వ్యవహారం అని చెప్పి కూడా వాదనలు వినిపించారు. అంటే సాధారణ ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో తమ పరువుని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి చూపిస్తున్నారని చెప్పి కూడా కమిషన్కి సంబంధించిన ఆ రద్దు వ్యవహారంలో పేర్కొన్నారు. సెక్షన్ 88 నోటీసులు ఇవ్వాలి, కానీ 88 నోటీసులు కానీ 8C కమిషన్ నోటీసులు తమకు అందలేదు. కమిషన్ అంటే కనీసం కాపీ ఇవ్వకుండానే ప్రభుత్వానికి నివేదిక ఎలా పంపుతారని చెప్పి కూడా వాదనలు వినిపించారు. అంటే 600 పేజీల నివేదిక స్టడీ చేసి బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి 3 మెన్ కమిటీ వేసిందని అన్నారు. 3 మెన్ కమిటీ 60 పేజీల రిపోర్ట్ని ఇవ్వలేదు. అంటే న్యాయవాదులు సుందరం కానీ శేషాద్రి నాయుడు కానీ ఈ వాదనలన్నీ కూడా చెప్పారు. అంటే 60 పేజీల రిపోర్ట్ ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి కూడా హైకోర్టు వీళ్ళని ప్రశ్నించింది. 60 పేజీల నివేదిక మాత్రమే అంటే ఆన్లైన్లో అప్లోడ్ చేశారని చెప్పి సుందరం కంటిన్యూ చేశారు. అంటే గతంలో కిరణ్ బేడ్ కానీ ఎల్కే అద్వానికి సంబంధించిన కేసులో కమిషన్ నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 88 కింద కమిషన్ నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ కూడా తీసుకుందని చెప్పి వాళ్ళు గతంలో జరిగిన తీర్పులను కూడా ప్రస్తావించారు. కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం, 60 పేజీల రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి పరువు తీశారని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ అడ్వకేట్ జనరల్ 60 పేజీల నివేదిక ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేయాలని చెప్పి కూడా వాదనలో వినిపించారు. అదే విషయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్కి తన వాదనలు వినిపించారు. అంటే కమిషన్ నివేదిక పైన ముఖ్యమంత్రి సహా మంత్రులందరూ కూడా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడాలని చెప్పుకొచ్చారు. అంటే గత నెల 5వ తేదీన కూడా రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రగతి భవన్లో ఇచ్చారని చెప్పుకొచ్చారు. అన్ని మీడియాలో కూడా కమిషన్ రిపోర్టుకు సంబంధించిన
డిస్ప్లే చేయడము, కోర్టుకు సమర్పించిన పిటిషన్లో కూడా ఫోటో కాపీ సరిగా లేదని చెప్పి హైకోర్టు ఒక దశలో వ్యాఖ్యానించింది. మొత్తానికి 3 ప్రశ్నలు ఏజీకి హైకోర్టు వేసింది నిన్న. అంటే నివేదిక కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టారని ఒక క్వశ్చన్ వేసింది. పిటిషనర్లకు 8B కింద నోటీసులు ఇచ్చారా లేదనేది మరో క్వశ్చన్ ప్రస్తావించింది. కమిషన్ నివేదిక ప్రస్తుత పరిస్థితి ఏంటని చెప్పి మూడో ప్రశ్న ఇచ్చింది. కానీ ఇందులో 3 ప్రశ్నలకు కూడా అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. మేము ఇచ్చిన నోటీసు అంటే 8B నోటీస్ అని చెప్పుకొచ్చారు. సెక్షన్ మెన్షన్ చేయనంత మాత్రాన అది 8B నోటీస్ కాదు కూడా అని చెప్పుకొచ్చారు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి కూడా కోర్టుకు చెప్పుకొచ్చారు. కిరణ్ బేడి కేసు కానీ ఈ కేసుకు చాలా తేడాలని చెప్పుకొచ్చారు. రిపోర్ట్ని కూడా ఎక్కడా పబ్లిక్ డొమైన్లో తాము పెట్టలేని చెప్పి కూడా కోర్టుకు చెప్పారు. అసెంబ్లీలో ఇది పూర్తి స్థాయిలో చర్చించాల్సిన విషయం కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెడతామని చెప్పుకొచ్చారు. అంటే కౌంటర్లో కూడా మరిన్ని విషయాలు కూడా పొందుపరుస్తామని చెప్పి కోర్టుకు వివరించారు. అంటే ఈ స్టేజిలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని చెప్పి కూడా హైకోర్టుకు ఏజీ కోరారు. అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించాకే తదుపరి విచారణ చేపట్టాలని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అంటే మొత్తానికైతే అధికారికంగా రిలీజ్ చేశారని చెప్పి కూడా కోర్టు ప్రశ్నించింది. ప్రజాధనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కమిషన్ అనేది ప్రభుత్వం వేసింది. కమిషన్ నివేదిక క్యాబినెట్ సులభతరంగా అర్థం చేసుకునేలా 60 పేజీల స్మాల్ రిపోర్ట్ మాత్రమే క్యాబినెట్ ఆమోదించిందని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం ఈ ఓవరాల్ ఇష్యూలో 663 పేజీల నివేదికను మరోసారి అసెంబ్లీలో పెట్టిన తర్వాతనే తాము చర్చించిన తర్వాతనే ఈ వ్యవహారం పైన ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. సెక్షన్ 8B కానీ 8C నోటీసులు అని చెప్పి మళ్ళీ వాదనలు వినిపించారు. రిపోర్టు పైన స్టే ఇవ్వాలని చెప్పి కేసీఆర్ తరపున న్యాయవాది రామసుందరం మళ్ళీ ఆ కోర్టుని అడిగారు. రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని తమ పైన ఇష్టం వచ్చిన రీతిలో చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ప్రభుత్వ నిర్ణయాన్ని కాపీ రూపంలో ధర్మాసనానికి అయితే ఏజీ అందజేశారు. కేసీఆర్ హరీష్ రావులకు సంబంధించిన ఎటువంటి వ్యవహారాన్ని కూడా ప్రస్తుతం కోర్టు నిర్ణయాధికారం తీసుకోవద్దని చెప్పారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి క్లియర్గా కోర్టుకు వివరించారు. మొత్తానికైతే ఈ వ్యవహారంలో 3 వారాల గడువు అయితే కేసీఆర్ హరీష్కి ఇచ్చింది. మొత్తానికైతే వీళ్ళకు చుక్కెదురైందని చెప్పచ్చు. అంటే ఇమ్మీడియట్గా జస్టిస్ ఘోష్ నివేదికను రద్దు చేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తోసిపుచ్చింది. అసెంబ్లీలో చర్చించే విషయం ఉంది కాబట్టి ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేము. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఈ సమయంలో తాము జోక్యం చేసుకోలేము. ప్రభుత్వము తదుపరి చర్యలు ఏముంటాయనేది ప్రభుత్వానికే తెలిసి ఉంటుంది. అసెంబ్లీలో అంటే మొత్తం అందరూ 119 ఎమ్మెల్యేల మధ్య ఈ వ్యవహారాన్ని పెట్టి చర్చిస్తామని చెప్పుకొచ్చారు. అందులో హరీష్ కానీ కేసీఆర్లు కానీ కూడా చర్చలో పాల్గొనవచ్చు. అంటే తప్పులు జరిగిన తీరుని అంటే అందులో పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు, ప్రస్తుతం కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నీళ్లు నింపితే కనుక గేట్లు డౌన్ చేస్తే కనుక పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి కోర్టుకు చెప్పడం కావచ్చు. మొత్తం ఈ వ్యవహారంలో అంటే రకరకాల వాదనలు అంటే వాళ్ళు ఒకటే పిల్లర్ గుంగింది, డిజైనింగ్ లోపం లేని చెప్తున్నారు. కానీ కమిషన్ రకరకాల విచారణ జరిపింది. 6 నెలల కాలంగా మాజీ ఇంజనీర్లను, ఇందులో ఉన్న మాజీ మంత్రుల్ని, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్ని రకరకాలుగా విచారించిన తర్వాతనే 663 పేజీల నివేదికను తయారు చేసింది. కాబట్టి అందులో ప్రతి అంశం కూడా టెక్నికల్ ఆస్పెక్ట్లకు అంటే టెక్నికల్ అంశంతో కూడి ఉన్న వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పి ఏజీ అడ్వకేట్ జనరల్ నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు. తదుపరి చర్యలు ఏమున్నా కూడా అసెంబ్లీ వేదికగానే అంటే ఒక ముఖ్యమంత్రి సొంత నిర్ణయం కాకుండా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం కానీ మంత్రులు కానీ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ నిర్ణయాధికారం మేరకే తదుపరి అంటే చట్ట ప్రకారంగా ముందుకెళ్లాలా, లేదంటే ఈ కేసులో సిట్ వేయాలా, లేదంటే మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పచెప్పి విచారణ జరపాలన్న అంశాన్ని కూడా తదుపరి అందరి నిర్ణయం మేరకే జరుగుతుందని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు కూడా ఈ మొత్తం అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవిస్తూ 3 వారాల సమయాన్ని కేసీఆర్ హరీష్ రావుకు ఇచ్చింది. 3 వారాల తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. ఈలోపు అంటే 3 వారాలు అంటే దాదాపుగా 21 నుంచి 24 డేస్ ఉంటుంది కాబట్టి ఈలోపే కమిషన్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఈ కమిషన్ రిపోర్ట్ని ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇందులో ఈ వ్యవహారంలో చర్చలో కూడా అందరూ పాల్గొనాలి అని చెప్పి కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ చెప్పే అవకాశం కనిపిస్తుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఎవరైతే అంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ పీసీ ఘోష్ కమిషన్ వేసిన నివేదిక ఆధారంగా కూడా చర్చ జరుపుతామని చెప్పే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ కమిషన్ రిపోర్ట్ని ఎదుర్కోవడానికి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా లేదనేది తదుపరి ఇష్యూ. కేసీఆర్ ఒకసారి వచ్చి అసెంబ్లీకి వచ్చి తాను నిర్మించిన ప్రాజెక్టు
కరెక్ట్ పద్ధతిలోనే జరిగింది. కేవలం ఒకే పిల్లర్ కుంగింది, డిజైనింగ్ లోపం లేదు. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టలేని విషయాన్ని చెప్తాడా లేదని కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం. తదుపరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న అప్పటి హరీష్ రావు మరి ఏం సమాధానం చెప్తాడు, లేదంటే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఉన్న ఈటల రాజేందర్ బిల్లులు విడుదల చేయడంలో పాత్ర పోషించడం కాబట్టి ఈటల రాజేందర్ కూడా అసెంబ్లీ ముందు ఏం చెప్తాడనేది కూడా చాలా విధానపరమైన ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 3 వారాల తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి హరీష్కి కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అయితే కోర్టు ఆ సమయం వేస్తూ ఈ పిటిషన్ని ప్రస్తుతానికైతే వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా మాజీ ముఖ్యమంత్రికి కేసీఆర్ కానీ మాజీ మంత్రి హరీష్ రావుకు ఖచ్చితంగా చుక్కెదురని చెప్పొచ్చు. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు నుంచి 2 లాయర్లని రామసుందరంని శేషాద్రి నాయుడిని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వాదనలు వినిపించారు. కానీ ఒక కమిషన్ అనేది సుదీర్ఘకాలం విచారణ జరిపిన తర్వాత రకరకాలుగా ఐఏఎస్ అధికారులని, ఇందులో ఉన్న మాజీ ఇంజనీర్లని, రకరకాల వ్యక్తులను విచారణ జరిపిన తర్వాత కమిషన్కు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పి హైకోర్టు కూడా చెప్పడంతో మొత్తానికైతే లీగల్గా ప్రస్తుతం అయితే ఎక్కడికి వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతం కనిపించలేదు. అసెంబ్లీలో ఈ 20 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు పెట్టి అసెంబ్లీలో చర్చించిన తర్వాత అసెంబ్లీ తదుపరి ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ మళ్ళీ క్యాబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఈ వ్యవహారం పైన సిట్టు వేయడమా లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పచెప్పి మొత్తం ఇందులో సూత్రధారులు పాత్రధారులు ఎవరున్నారు వాళ్ళందరికీ శిక్ష పడే విధంగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేష్.